తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేతన ఈ కంబ రామాయణం. మహాబలి హనుమంతుడు తన కాయాన్ని పెంచసాగాడు. సీతమ్మ తల ఎత్తి చూసినా కనిపించనంత ఎత్తులోకి ఎదిగాడాయన. ఆకాశం అంచుల దాకా పెరిగాడు. అడవిలోని పెద్ద వృక్షాలకు అంటుకుని తారట్లాడే వెలుగురు పురుగుల్లాగా ఆయన బంగారు కేశములకు అంటుకుని నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. కైలాసం నుండి తొంగి చూసిన పరమశివుడు పరమ ఆశ్చర్యంతో గొప్పతనం ఒక్కచోటికే ఒక్కరికే పరిమితం కాదు అని తనలో తాను అనుకున్నాడు. సమస్త చరాచర జీవజాలము కనులు విప్పార్చి కపిశ్రేష్ఠుడిని కాంచినవి. ఆయన బరువుకు తాళలేక భూమి కృంగిపోయి సముద్రపు నీరు లంకలోకి ప్రవహించనారంభించింది. హనుమంతుడి విరాట్ రూపము చూసి సీతమ్మ మనస్సు కుదుటపడింది. రాక్షస నాశము తథ్యము అని తెలిసిపోయి మనస్సు తేలికపడింది. అప్పటి వరకు ఎక్కడో ఒక మూల నలుసంత సందేహము. రామలక్ష్మణులు ఇద్దరే, రావణుడి సైన్యము చూడబోతే లెక్కకే అందనంత ఉన్నది. నన్ను విడిపించడానికి ఎన్ని రోజులు పడుతుందో వారిద్దరికీ అనే అనుమానం ఆమెకు. కానీ ఇప్పుడు తాను విడుదల అయినట్లే భావించి ఆనందంతో సీతమ్మ మనస్సు గంతులు వేసింది. జరగబోయేది అవమానము కాదు, తనకు సన్మానమే జరుగుతుంది అని తేలిపోయింది. ఓ హనుమ, ఏమి రూపమయ్యా నీది, ఏమి తేజస్సు, ఏమి విజ్ఞానము, ఏమి ఇంద్రియ నిగ్రహము. ఓహ్, నీవు ఘటనాఘటన సమర్థుడవు. నీవు నా రాముని చెంతనుండగా ఇక ఏల చింత? రాక్షస నాశము ఎంతో దూరము లేదు 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 అని హనుమను ప్రశంసించింది సీతమ్మ. భయంకరమైన రూపాన్ని ఉపసంహరించి సీతమ్మ కాళ్లకు మ్రొక్కి ప్రసన్న వదనంతో నిలుచొని, అమ్మా, ఎందరో మహాకాయులైన వానరులు రామాజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తల్లి. వారికి ఈ లవణ సముద్రము ఒక మామూలు సరస్సు వంటిది. వారందరిలో నేను అతి సామాన్యుడైన వానరుడిని అని పలికాడు హనుమస్వామి. నీవెక్కడ ఉన్నావో తెలియక జరిగిన ఆలస్యం ఇదమ్మా. ఇప్పుడు ఈ లంకను కనుగొన్నాను, ఇహ ఏదీ ఉండదు. మహాయోధులైన సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, పనసుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాదనుడు, కేసరి, దధిముఖుడు, ఇంకా ఎందరో అసంఖ్యాకులైన వానర వీరుల ముట్టడిని చూడబోతున్నదమ్మా ఈ లంకా నగరము. వారొక్కొక్కరూ తిరుగులేని ఒక్కొక్క రామబాణము వంటి వారమ్మా అని పలికిన హనుమ పలుకులకు సీతమ్మ మనసనే సరోవరం దుఃఖపు అలలు అణిగిపోయి ప్రశాంత నిర్మలంగా మారిపోయింది. చక్రవర్తి అయిన దశరథుని కోడలు, జగదేక వీరుడైన రాముని ఇల్లాలు, జననీ ఓ జానకమ్మ, నీ కష్టాలు కడతేరే మార్గం ఒకటి ఉన్నది తల్లి. నీవు కోపగించనంటే చెబుతాను అని పలికాడు హనుమంతుడు. అమ్మా, రావణుడు నిన్ను అంతగా బెదిరించినాడు. అతడు నీ ప్రాణములు తీయవచ్చునేమో అనే సందేహము నన్ను పట్టి పీడిస్తున్నది. వాడు అనంత పని చేస్తే తరువాత మేము వచ్చి యుద్ధం చేసి వాడిని మట్టు పెట్టడం వలన లాభమేమున్నది? ఉత్త చేతులతో రామచంద్రుని వద్దకు వెళ్ళి నీ ప్రాణానికి ప్రాణమైన సీతమ్మ రావణుడి చెరలో భరింపరాని కష్టాలు పడుతున్నది, తనను కాపాడేవారు కానరాక ఆ తల్లి నిస్సహాయంగా రోధిస్తున్నది అని రామయ్యకు నేను చెప్పలేనమ్మా. నిన్ను తీసుకుని వెళ్లకుండా పిరికివాడిలా నా ప్రాణాలు కాపాడుకుంటూ నేనొక్కడినే వెళ్ళలేనమ్మా. అందుకే నాకు ఒకటి తోస్తున్నది, నిన్ను ఇప్పటికిప్పుడే రామయ్య వద్దకు చేర్చాలని ఉన్నది. నీవు విశాలమైన నా భుజముల మీద హాయిగా సేద తీరుతూ కూర్చునవచ్చును. నేను ఒక్క అంగలో కిష్కింధకు ఇక్కడి నుంచి దూకగలవాడను. రాక్షసులు అడ్డుపడితే వారందరినీ నాశనము చేయగల శక్తి నా వద్ద ఉన్నది. నిన్నీ స్థితిలో చూసిన నాకు నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదమ్మా. నిన్నొక్కదానినే కాదు, ఈ మొత్తం లంకా నగరాన్ని పెళ్లగించి తీసుకువెళ్ళి రామయ్య పాదాల వద్ద ఉంచగలను. అదేమీ నాకు కష్టతరమైన కార్యము కాదు. లేదు, లంకను మొత్తం ఇప్పుడే తగులబెట్టి 10 తలల రావణుని పట్టి పరిమార్చి నిన్ను రామయ్య వద్దకు చేర్చమంటావా? ఏమి చెయ్యాలో నాకు చెప్పు తల్లి, ఆజ్ఞాపించు. ఈ క్షణమే నీ ఆజ్ఞ అమలై తీరుతుంది. అమ్మా, దయచేసి నా భుజముల మీద కూర్చో. రామయ్యను నిన్ను ఇప్పుడే ఒకటి చేసి ఆనందిస్తాను అని వినమ్రంగా చేతులు జోడించి అంజలి ఘటించి పలికాడు ఆంజనేయుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.